చేసి పెట్టేసి పైకి ఇచ్చేసాం కదా అని చూసాం. వా ఈ రోజు కూర సూపర్ మమ్మీ. సో అయిపోయింది మామ చికెన్ కర్రీ. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు సండే కాబట్టి ఫుల్ గా నిద్రపోయాను అనమాట. లేట్ గా లేచాను. వచ్చి చూస్తే చికెన్ కర్రీ చేస్తా ఉందన్నమాట మా పిన్ని కూడా ఈరోజు సెలవే అనమాట. సగంలో వచ్చినట్టున్నా అక్క. ఏమేమి వేసావు దీంట్లో? నూనె వేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయలు, పట్టాల వంక, సోపు అవన్నీ వేసి బాగా వాట్ చేసి పచ్చడి వేసి వేస్తున్నాను. ఇది బాగా బ్రౌన్ గా రావాలి. ఎంత తెచ్చావు చికెన్? కిలో. ఓకే. కిలో చికెన్. అంటే నిన్న వాళ్ళ అక్కని కనుక్కుంది అనమాట ఎలా చేయాలి చికెన్ కర్రీ అని. సో తమిళనాడు స్టైల్ వేరే, అందుకని వాళ్ళని కనుక్కున్నాం. తమిళనాడులో వాళ్ళు ఎక్కువ కొబ్బరి వేస్తారు అనమాట. సో నాకు కొబ్బరి ఇష్టం లేదు చికెన్ లో. సో అందుకని వితౌట్ కొబ్బరి ఇంకో పిన్నిని అడిగాను అనమాట ఎలా చేయాలి అని. సో అది చెప్పింది అనమాట వాళ్ళకి. మొత్తం నాకు 2 పిన్నిలు అనమాట. ఈమె చిన్న పిన్ని, ఇంకో పెద్ద పిన్ని ఉంటది. ఆమె నెల్లూరులో ఉంటది. లాస్ట్ వీడియోలో చూపించాను కదా నెల్లూరులో ఉన్నప్పుడు. వేగిపోయింది, మాడిపోయినట్టుంది కింద. మా అమ్మ వాళ్ళు మొత్తం అక్క చెల్లెలు 4 అనమాట. మా అమ్మ వచ్చి సెకండ్, ఇప్పుడు ఉండే పిన్ని వచ్చి లాస్ట్ అనమాట. ఈమె లాస్ట్ పిన్ని. 1 కిలో చికెన్ కొంటే 5 గుడ్లు ఇస్తారనమాట. దాంతో కలిపే కదా. అంటే వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ దాంతో కలిపే. మన గుడ్లు వద్దు అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో చికెన్ కొంటే ఖచ్చితంగా 5 గుడ్లు ఇస్తారనమాట. హాఫ్ కిలో కొంటే ఎన్ని? 3 గుడ్ల. 3 గుడ్లు. ఏంది మిరపకాయలు వేస్తున్నావు ఆ బియ్యంలో? పురుగులు పట్టకూడదని. అమ్మో, అట్ట కూడా వేస్తారా? మిరపకాయలు వేస్తారు, కొంతమంది లవంగాలు వేస్తారు. చేసి పెట్టేసి పైకి ఇచ్చేసాం కదా అని చూసాం. వా ఈ రోజు కూర సూపర్ మమ్మీ. అబ్బా కేక అంటే అరలో గెత్తు అంటారు డాడీ. ఏందిరా ఏం చేసిన అవసరం, అందుకే బాగా వచ్చింది మమ్మీ అంటే ఫాస్ట్ చేస్తే వాళ్ళకి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కూడా అట్లాగే, అసలు రీజన్ కూడా అదే. నిదానం అన్ని చూసి చేసి అంత చేశారు. అక్కడ ఏం చేస్తే ఏం వస్తున్నావో తెలియదు అంటే టేస్ట్ బాగా వస్తుంది. అప్పుడు చేస్తే వస్తుంది అట్లా. ఇప్పుడు ఈ రోజు ఆ విధంగా చేస్తే వస్తుంది. ఎర్రగడ్డలు వేగిపోయాయి బాగా. ఇప్పుడు టమాటాలు కలిపేసాను. వేసి అంత చిటికి పసుపు వేసి చిటికెళ్తే ఇంకా కొంచెం, అప్పుడు 2 చిటికలు అయిపోద్ది కదా. సో వీళ్ళు ఎవరు వచ్చి రేపటికి అనమాట ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేస్తున్నాం. రేపు వండుకుంటాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మా టమాటా ఎర్రగడ్డ. నెక్స్ట్ దీంట్లో మసాలా అక్క చేతికి ఏదైనా చేసేయడమే. ధనియాలు, మిరప్పొడి, గరం మసాలా కొంచెం, మీ గరం మసాలా, చికెన్ మసాలా. అవును, నీకు తమిళనాడు పొడులు ఇష్టమా ఆంధ్ర ఇష్టమా? నాకా కొన్ని తమిళనాడు ఇష్టం, కొన్ని ఆంధ్ర ఇష్టం. మనం సపరేట్ గా మనం నీళ్ళు కలపకూడదని ఇలా. అంటే మొత్తం వాళ్ళ అక్క చెప్పినట్టుగా సైడ్ యాంగి ట్రై చేస్తుంది అనమాట. చూడాలి ఎలా వస్తుందో. పసుపు మర్చిపోయావా? అది చిటికెడు ఎందుకు అయింది మా? ఇందాక నేను చూడు, అది చిటికెడు. మధ్యలో కలపమనింది కదా మీ పిన్ని. పెద్ద పిన్ని. చిన్న పిన్ని. కానీ నేను ఎప్పుడు వెళ్ళి పిన్ని అని పిలవను అనమాట. అక్క అక్క అని పిలుస్తా చిన్నప్పటి నుంచి, అదే అలవాటు. ఒక పక్క చికెన్ ఉడుకుతుంది మామ, ఇంకో సైడ్ వచ్చి ఏంది పప్పు కూర, పప్పన్నం చేస్తుంది అనమాట. వైట్ రైస్, ఏంది కందిపప్పు నానబెట్టేసింది. తమిళనాడు కొంచెం, కర్ణాటక అమ్మాయి ఒక అమ్మాయి చెప్పింది ఇలా చేయాలని. అది కొంచెం నా స్టైల్ కొంచెం అన్ని కలిపి చేస్తున్నది. మా అమ్మ వాళ్ళు 4 అని చెప్పాను కదా మామ. ఫస్ట్ ఆమె వచ్చి అంటే మా పెద్దమ్మ, ఆమె వచ్చి హైదరాబాద్ లో ఉంటది అనమాట. సెకండ్ మా అమ్మ నెల్లూరులో. థర్డ్ ఇంక మా పెద్ద పిన్ని, ఆమె వచ్చి నెల్లూరులోనే ఉంటారు. ఈమె వచ్చి లాస్ట్ పిన్ని అనమాట, కోయంబత్తూరులో. హాయ్ బ్రో. చేపలు చేస్తుంది అమ్మ. నేనే చెప్పాను రా. ఇది వచ్చి పప్పన్నా అని. సగం నీకు సగం నాక. ఒక కరిపప్పు నీకు, ఒక కరిపప్పు నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ. కారం నాకు తక్కువగా ఉంది. నీకే తక్కువగా ఉందంటే నాకు తక్కువగా ఉంటుంది. వేసేదే కొంచెం. అసలు ఏ కాదు తీరా. బిర్యానీ లాగే ఉండబోతుంది. మరి దాని పప్పు అన్నం పేరు ఎందుకు? కందిపప్పు వేస్తే పప్పు అన్నం అయిపోద్ది. సాంబార్ పొడి వేస్తున్నాం, చికెన్ మసాలా వేయలేదు కదా. ఉప్పు పెద్ద ప్లానింగ్. బా సూపర్ రా. సో అయిపోయింది మా చికెన్ కర్రీ. ఆ పక్కన అది కూడా అయిపోయింది అక్క. ఇంకెళ్ళి తినేద్దాం. టైం వచ్చి 4 అవుతుంది. మనం ఇప్పుడు తింటున్నాం అనమాట. పప్పన్నం చెప్పి బిర్యానీలా చేసేసేది. మా పిన్ని లెక్కలో ఇది పప్పన్నం అనమాట. పప్పన్నం కానీ బిర్యానీ
Later that same evening. మా అమ్మ అయితే ఇలా చేయదు తెలుసా, ఇవన్నీ ముందు చేసి పెట్టేసుకుంటది, తర్వాత అన్ని ఒకసారి కాలుస్తుంది అనమాట. నువ్వే మల్టీ టాస్కింగ్ చేస్తున్నావా? ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసాను మామ, ఆనియన్స్ బాగుంటాయి అనమాట చికెన్ కర్రీలోకి. ఇదనమాట ఈరోజు డిన్నర్. టైం ఎంత? 8 అయిపోయింది. కొంచెం త్వరగా తినేస్తున్నాం. అయిపోయింది అప్పుడే. చపాతీ కొంచెం దించుకొని దాంట్లో చికెన్ వేసుకొని మంచి కూర పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఏంది డైరీలోనా? దా పెట్టేద్దాం, మామూలుగా ఉండదు మన సైన్. ఇప్పుడు సరిపోద్దే, ఇక్కడ కూడా పెట్టాలి. పండగ చేసుకురా యశు. సో మొత్తానికి తినేసాం మామ. మన వాళ్ళు కూడా హోంవర్క్ రాసుకుంటున్నారు. సో ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకుందాం. హోప్ మీకు ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ.